అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క 20,000 రూపాయలనేవి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క నిధులను ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ. అయితే ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలనేవి అయితే కేంద్ర ప్రభుత్వం తరపున అయితే అందించబోతుందండి. అయితే ఇప్పటికే మీ అందరికీ తెలిసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం 18 విడతల కింద నిధులనేవి అయితే విడుదల చేసుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు 19వ విడత కింద గాను మనకి నిధులనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. దానితో పాటే మనకి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 19వ విడత నిధుల కింద మనకి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందండి. అది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి ఏటా 6,000 రూపాయలు ఇస్తుంది. 10,000 వరకు పెంచే ఆలోచన తెలుస్తుందండి. అలా గనక జరిగితే మనకి పెద్ద మొత్తంలో మన నిధులు అనేవి అయితే కేటాయిస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం. దీనితో పాటే మనకి 10,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే మనకి 10,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉందండి. కాకపోతే మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మనకి అంతంత మాత్రం నిధులు అనేవి అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ నిధులన్నీ కూడా త్వరలో అయితే కేటాయించబోతుంది. అంటే ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తుంది కదా. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కూడా మనకి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి ఏ చిన్న అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.